నటసింహం నందమూరి బాలకృష్ణ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ క్రిష్ ది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి క్రిష్ డైరెక్ట్ చేశారు. ఇప్పుడు అతనికి బాలకృష్ణ మరో అవకాశం ఇచ్చారని టాలీవుడ్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. అది కూడా క్రిష్ చేతిలో ఒకటి క్రేజీ సీక్వెల్ పెట్టారట. హిస్టారికల్ బ్యాక్డ్రాప్ తీయడంలో రాజమౌళి తర్వాత క్రిష్ పేరు వినపడుతుంది. అందుకని తన డ్రీమ్ ప్రాజెక్ట్లో ఒకటైన ఆదిత్య 369 సీక్వెల్ను క్రిష్ చేతిలో పెట్టాలని బాలకృష్ణ డిసైడ్ అయినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల కథనం. ఆదిత్య 369కు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని ఉందని తన మనసులో మాటను బాలకృష్ణ చాలా రోజులకు బయట పెట్టారు. అంతేకాదు ఆ చిత్రానికి డైరెక్షన్ చేస్తానని కూడా అనౌన్స్ చేశారు. స్క్రిప్ట్ రెడీ అవుతుందని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ కథను క్రిష్ చేతిలో పెట్టినట్లు తెలుస్తుంది. ఆదిత్య 999 సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సన్నిహితులు రాజీవ్ రెడ్డి నిర్మించే అవకాశాలు ఉన్నాయి. ఆయనతో పాటు బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని కూడా నిర్మాణంలో భాగస్వామి అయ్యే అవకాశం ఉంది. మరో బ్యానర్ కూడా జాయిన్ కావచ్చు. ప్రస్తుతం బాలకృష్ణ చేతిలో 2 సినిమాలు ఉన్నాయి. ఒకటి తనకు సింహ, లెజెండ్, అఖండ వంటి 3 భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న అఖండ సీక్వెల్ అఖండ తాండవం 1. వీరసింహారెడ్డి వంటి విజయవంతమైన సినిమాను తీసిన దర్శకుడు గోపీచంద్ మల్లేని మరో అవకాశం ఇచ్చారు బాలకృష్ణ. అఖండ పూర్తి అయ్యాక ఆ సినిమా మొదలవుతుంది. దాంతో పాటు ఆదిత్య 999 చేసే అవకాశం ఉంది. మలయాళ, తమిళ దర్శకులు సైతం ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి విషయానికి వస్తే అనుష్క ప్రధాన పాత్రలో దర్శకత్వం వహించిన ఘాటి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు. ఆ సినిమా సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆదిత్య 999 స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. బాలకృష్ణను ఇటీవల క్రిష్ కలిశారని తెలిసింది. ఇద్దరి మధ్య మరో సినిమా చేసే విషయమై చర్చలు జరిగాయి. కొన్నాళ్ల నుంచి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందని వినపడుతుంది. ఇప్పుడు ఆ సినిమా కన్ఫర్మ్ అయిందట. శాతకర్ణిలో బాలకృష్ణకు క్రిష్ అద్భుతంగా చూపించారు. పైగా ఆ సినిమా మంచి విజయం సాధించింది. దాంతో ఆదిత్య 999 కూడా అతనే తీస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.